చేసిన పాపాలు ఏ రోజుకైనా పండుతాయి అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పండుతుందని చెప్పొచ్చు. ఒక రకంగా చంద్రబాబు గారు కూడా శ్రమ లేకుండానే అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మనం చూసాం. ఏదైతే అదానీ కంపెనీతో కొన్ని పవర్ పర్చేజెస్ అగ్రీమెంట్లు చేసుకున్నారో దాంట్లో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని స్వయంగా అమెరికా దర్యాప్తు సంస్థలైనటువంటి ఎఫ్బిఐఏ స్వయంగా చెప్పిన పరిస్థితి. అక్కడ అభియోగాల్లో జగన్మోహన్ రెడ్డి పేరును చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జుట్టు చంద్రబాబు గారి చేతికి చిక్కింది. ఎలా చిక్కింది అంటున్నాము అంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి అయితే పోనీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏదో వెలుగులోకి తీయాలి, దానికి కొద్దిగా శ్రమ పడాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి తీయాలి, దాన్ని నిరూపించాలి, కొద్దిగా శ్రమ పడాలి. చంద్రబాబు గారికి ఆ శ్రమ లేకుండానే జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు దొరికిపోయిన పరిస్థితి. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జుట్టు చంద్రబాబు గారి చేతికి వచ్చింది. వాస్తవానికి అదానీ నుంచి ముడుపులు తీసుకున్నట్టుగా నిరూపించబడవచ్చు, నిరూపించబడకపోవచ్చు. దాన్ని కాసేపు పక్కన పెడితే మంత్రివర్గ ఆమోదం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. వాస్తవానికి అందరూ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 1750 కోట్ల గురించి చూస్తున్నారు, కానీ ప్రజల నెత్తి మీద పడిన 70,000 కోట్ల భారం గురించి ఎవరు ఆలోచించట్లా. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అధిక ధరకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ విషయం మనం ఇప్పుడు ప్రశ్నించడం కాదు, గతంలోనే అనేక పత్రికలు ప్రశ్నించాయి. అరే, గుజరాత్ లాంటి రాష్ట్రంలో ₹2 కంటే తక్కువగానే పవర్ పర్చేజెస్ చేస్తుంటే యూనిట్ ధర, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపు ₹2.5 నుంచి ₹3 పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు? అదే సంస్థ పక్క రాష్ట్రం ఏమో తక్కువ తీసుకుంటుంది, మనమేమో ఎక్కువ తీసుకుంటాం. మళ్ళీ దీనికి జగన్మోహన్ రెడ్డి వితండవాదం ఏంటి? చంద్రబాబు నాయుడుతో పోలిస్తే తక్కువ తీసుకున్నామని. వాస్తవానికి చంద్రబాబు గారు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సమయానికి మార్కెట్లో ధరలు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువకు కుదుర్చుకుంటే తప్పు. చంద్రబాబు గారు పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ చేయించుకునే టయానికి మార్కెట్లో ఉన్న ధరల కంటే తక్కువగా చంద్రబాబు గారు తీసుకున్నారు. మరి నువ్వు అగ్రిమెంట్ చేసుకునే టయానికి కూడా మార్కెట్ ధరల కంటే తక్కువ రేటుకే కదా నువ్వు చేసుకోవాలి. వాస్తవానికి ఒక ఉదాహరణ కూడా ఏదో న్యూస్ ఆర్టికల్లో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా ఒక కంపెనీ ఒక టీవీ తయారైనప్పుడు దాని కాస్ట్ హై ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో కొత్తగా వస్తుంది, సరిపడా ప్రోడక్ట్ రాదు, ప్రజలు ఎక్కువగా కొంటారు కాబట్టి దానికి రేట్ హై ఉంటుంది. అదే టీవీ ఒక 5-6 ఏళ్ల తర్వాత సగం రేటుకి పడిపోతుంది. కారణం ఏంటి? అప్పటికి ఆ ఫీచర్స్తో ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అదే సమయంలో దాంతోపాటు అనేక బ్రాండ్లు అదే క్వాలిటీస్ అదే ఫీచర్స్తో టీవీలు తిప్పుతాయి. ఆటోమేటిక్గా దాని ధర అనేది తగ్గుతుంది. అలాగని చెప్పి మీరు టీవీ కొన్నప్పుడు ధరకు ఇప్పుడు ధరకు పోల్చి చూస్తే సంబంధం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి చెప్పేది వితండవాదం అలాగే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పక్కన గుజరాత్ రాష్ట్రంలో ₹2 కంటే ₹2 కంటే తక్కువ యూనిట్ ధర తీసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ₹1.5 తీసుకోవచ్చు కదా, నువ్వు ₹2.5 నుంచి ₹3 ఎందుకు పెట్టాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల గురించి చూస్తున్నారు, కానీ ఆ రూపంలో ప్రజల నెత్తి మీద వేసిన భారం ఎంత? 70,000 కోట్ల రూపాయలు. ఎస్, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీలతో పేరుతో కానివ్వండి, ఇతర ఛార్జీల పేరుతో కానివ్వండి, ప్రజల నెత్తి మీద వేసిన భారం దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు. మరి ఈ భారం అంతా ఎవరు భరించాలి? సో ఇదే జగన్మోహన్ రెడ్డి మెడకు అతిపెద్ద ఉచిగా కాబోతుంది. జగన్పై పీసీ యాక్ట్ అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదానీ నుంచి 1750 కోట్లు లంచాలు ఇచ్చారని ఛార్జ్షీట్లు. న్యాయ సలహా కోరిన కూటమి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలన్న యోచన. సో జగన్మోహన్ రెడ్డి మీద పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. అంటే దీని మీద ఎంతవరకు ముందుకెళ్ళవచ్చు, కోర్టులో ఈ కేసులు ఎంతవరకు నిలబడతాయి, ఇదే సమయంలో గవర్నర్ అనుమతి ఎంతవరకు అవసరం అనే అంశాల మీద కూటమి ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతికి సంబంధించి ఏదైతే ఇతర దేశాల్లో కూడా రాష్ట్రం పరువు దేశం పరువు తీశారో ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇతర దేశాల్లో కూడా మన దేశానికి రాష్ట్రానికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది.
సో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జుట్టు చంద్రబాబు గారి చేతిలో, కూటమి చేతిలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టకూడదు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో అంటే ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల వ్యవహారం అంటే అమెరికాలో కేసు ఎంతవరకు ముందుకి ఆల్రెడీ అక్కడ ఆదాని మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందని కూడా చెప్తున్నారు. సో అమెరికాలో ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందనే దాన్ని బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోబోయే చర్యలు అయితే ఉంటాయి. అయితే వీటన్నిటినీ కాసేపు పక్కన పెడితే అనుమతి లేకుండానే ఏదైతే మంత్రివర్గ ఆమోదం ఉండాలో ఆ ఆమోదం లేకుండానే ట్రాన్స్మిషన్ ఛార్జీలు అలాగే ట్రాన్స్మిషన్ నష్టాల రూపంలో ఏదైతే రాష్ట్ర ప్రజల మీద భారం మోపారో ఈ అంశంలో మాత్రం చంద్రబాబు గారి చేతి నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇది ఏ కోణంలో చూసినా ఖచ్చితంగా తప్పే. మంత్రివర్గ ఆమోదం లేక బాలినేని శ్రీనివాస్ కూడా ఏం చెప్పాడు, నాకేం తెలియదు, అర్ధరాత్రి తీసుకొచ్చి నన్ను సంతకం పెట్టమన్నారు, నాకు డౌట్ వచ్చి నేను సంతకం పెట్టనని చెప్పాను, కానీ తెల్లవారే మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదం చేసుకునే ప్రయత్నం చేశారు, దీని వెనక ఎంత స్కామ్ ఉందని వాళ్ళు లంచాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని నాకైతే తెలియదని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డితో స్వయంగా డైరెక్ట్గా జరిగిన ఒప్పందాలు కాబట్టి నాడు మంత్రికి కూడా ఏ విషయాలు తెలియలా. నాడు కమిషనర్ అయినటువంటి వ్యక్తి అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అనుమానం వచ్చిందంట. ఎవరికైనా సరే ఒక కీలకమైన ఫైల్స్ మీద అర్ధరాత్రి లేపు సంతకం పెట్టాలంటే ఏమైనా ఎమర్జెన్సీయా కానే కాదు, ఒక అగ్రిమెంట్కి సంబంధించిన ఫైల్స్. సరే అర్ధరాత్రి పెట్టమంటే బాలినేని శ్రీనివాస్కి డౌట్ వచ్చి నేను ఇప్పుడు పెట్టిన తర్వాత పెడతాను అన్నట్టున్నాడు. దాంతో ఏం చేశారు, ఇక బాలినేని శ్రీనివాస్కి విషయం తెలిస్తే పెట్టడం అనుకున్నారో ఏమో కానీ వెంటనే మంత్రివర్గంలో పెట్టేసి దాని మీద సంతకం పెట్టించే ప్రయత్నం చేశారు. ఈ విషయం స్వయంగా నాడు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కాబట్టి మొత్తంగా ఈ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయే అవకాశం అయితే ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. పీసీ యాక్ట్ నమోదు చేసి జగన్ మీద ఎంత మేరకు చర్యలు తీసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి, ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద పూర్తిగా అయితే కూపీ లాగుతున్నారు. అమెరికాలో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నాకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసినా అమెరికాలో దాఖలు చేసినటువంటి ఆదాని మీద దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా రాశారు. అది కూడా 3 సమావేశాల తరువాత కుదిరిన ఒప్పందంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ లంచాల ఒప్పందం కోసం 3 సార్లు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి ఆ తరువాత ఈ ఆదానితో సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే లంచం ఇస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాను ఉంటాడు. అందుకని అధిక ధరకు కొనడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఆల్రెడీ మనకు లంచం వచ్చింది కాబట్టి ఇక వాళ్ళు వేసే ప్రజల నెత్తి మీద వేసుకుంటే వేసుకొని మనకెందుకు భారం, ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దీన్ని కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు గారు కూడా ఈ కేసులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగసబోతుంది అనేది నిజం. జగన్మోహన్ రెడ్డి జుట్టు ఇప్పుడు చంద్రబాబు గారి చేతికి చిక్కింది. తనంతటా తానుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు వలలో పడినట్టుగా అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అవినీతుల నుంచి అయితే ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకున్నాడు, కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వెలుగు చూసినటువంటి ఈ అవినీతి నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే అవకాశమే లేదని చెప్పి నిపుణుల అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.